ఇక ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా మనం అందరం అభద్రతగా ఫీల్ అయినామో అటువంటి అభద్రతా భావం ఇలా హిందువులల్లా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. వక్ఫ్ బోర్డు లాంటి దుర్మార్గమైన చట్టాలని అటువంటి చట్టాలని ఎలా ఇంకింత పెంచి హిందువుల ఆస్తుల మీద రాహుల్ గాంధీ అంటాడు దేశంలో ఎక్స్రే చేస్తా అంటాడు. ఎక్స్రే చేస్తే ఒకరు ఇరిగిపోతాయి కదా, అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా. అట్లా ఎక్స్రే అంటే మన ఇళ్లకి జొర్రి మన మీద మనకున్న ఆస్తులు, ప్లాట్లు, పొలాలు, మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట. లెక్కలు కట్టి అవన్నీ కూడా ముస్లింలకు పంచుతారట. ఇదంతా మనం ఒప్పుకుందామా అన్న? ఇవన్నీ ఒప్పుకుందామా? ఇక ఎవరన్నా ఆస్తులు సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది. అది కూడా ఏంటంటే అందులోకెళ్ళి 51% మన ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారట. ఇదంతా నేను చెప్పేది కాదన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 2 పాయింట్లు చదువుతా చూడండి. ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం. ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే. దానికి మేము హామీ ఇస్తున్నాడు. వాళ్ళు ముస్లింలు లోన్ తీసుకుంటానట, హామీ ప్రభుత్వం ఇస్తారట. కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఇస్తారట. రేపు ప్రభుత్వంలోకి వస్తే ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా? బ్యాంకులు ఇవ్వాల్సిందేనట రుణాలు. ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం. మరి మనకెందుకు చేయాలన్న సహాయం? మనకెందుకు చేయాలి? ఇదేం కొత్త కాదు. వాళ్ళ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 9 డిసెంబర్ 2006 నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రయాణాలు సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి. వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తారట. మన ఎన్ఆర్ఐల కోసం ఎన్నడూ ప్రణాళిక సిద్ధం చేయలే. మరి కాంగ్రెస్ వాడు ఇన్నేళ్ళు పాలించిండు. వాళ్ళే కరెక్ట్ పాలించుంటే ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్లలో ఉండరు కదా. ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా, ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం. యహీ సమయ హే, సహీ సమయ హే. ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలా. ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్, రోహింగ్యాలని మొత్తం ఇడికి వెళ్ళగొట్టాలా. అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా. అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చిన సమయం ఇది. ఇదే సమయం, యహీ సమయ హే, సహీ సమయ హే. మన జీవితంలో అతిపెద్ద, అతి ముఖ్యమైన ఎన్నిక ఇది. మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తగ్గ కాదు. మొన్న టోపీలు పెట్టిండు, రోడ్ ఎక్కిండు. బంగ్లాదేశ్ వాళ్ళకి, రోహింగ్యాలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది, మనందరికి ఉంది అని తెలియజేస్తూ, రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓట్లు వేయాల్సిన బాధ్యత అనేది కమలం భూమి మీద పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు